న్యూ ఇయర్ వేడుకలను ప్రజలంతా శాంతియుతంగా జరుపుకోవాలని నూతన సంవత్సరం పేరుతో ఎక్కడైనా శృతి తప్పి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కోరుకొండ సీఐ ఎస్పీవీఎస్ మూర్తి హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కోరుకొండ సీఐ సత్యనారాయణమూర్తి మాట్లాడారు. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. రోడ్లపై కేక్ కటింగ్, డాన్సులు, బాణసంచా కాల్చడం నిషేధమని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని, మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసినా, సైలెన్సర్ల శబ్దాలు చేసినా, వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడైనా ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగిన వెంటనే డయల్ 112కు కాల్ చేయాలని సూచించారు. ముందుగా సర్కిల్ మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కోరుకొండ సీఐ గోకవరం ఎస్ఐ పవన్ కుమార్. పరిధిలోని 3 పోలీస్ స్టేషన్ 3 మండలాల పరిధిలోని ప్రజలకి, పోలీస్ ఎస్ఎస్కి సిబ్బందికి మరియు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా గత సంవత్సరం ఈ సర్కిల్లో క్రైమ్ చాలా నియంత్రణలో ఉంది. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీ గౌరవ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ ఆధునిక టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని విరివిగా ఉపయోగించటం, డ్రోన్ సర్విలెన్స్, అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్, సీసీ కెమెరాలు, సిడిఆర్ అనాలిసిస్, ఇటువంటి వాటితో ఈ టెక్నాలజీతో ఇన్వెస్టిగేషన్ సాంకేతికతతో ముందుకు తీసుకెళ్లడం వల్ల ముఖ్యంగా గోకవరం లాంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే కొన్ని తెగలు ఉన్నారో, వాళ్ళు అలవాటుగా నేరాలకి అలవాటు పడ్డారో వాళ్ళందరినీ కూడా చాలా వరకు నియంత్రించడం జరిగింది. ఇదే టెంపోను ఈ డ్రోన్ సర్వేలెన్స్, ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా రేపు నూతన సంవత్సర వేడుకలు అందరూ కూడా కుటుంబ సభ్యులతో పాటు జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. ముఖ్యంగా యువత రోడ్ల మీదకి రావటం, బైక్స్ సైలెన్సర్లవి తీయటం, మద్యపానీయులు మొదలైనవి సేవించి అల్లర్లు సృష్టించడం, కేక్స్ అవి కూడా రోడ్ల మీద కట్ చేయకుండా ఉండటం, ఇలాంటి అన్నిటి మీద కూడా కఠినంగా వ్యవహరిస్తాం. వీటిని నివారించడానికి దాదాపుగా ఒక 3 పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ ఒక 15 గస్తీ పార్టీలు, అదేవిధంగా పెట్రోలింగ్ పార్టీలు, పికెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ గుర్తించుకుని ఇటీవల జరిగిన యాక్సిడెంట్స్, అపశృతులు కూడా గుర్తించుకుని ప్రజలందరూ కూడా, యువతంతా కూడా వారి వారి కుటుంబ సభ్యులతో ఈ నూతన సంవత్సర వేడుకలు వారి ఇళ్లలో జరుపుకోవాలి. పబ్లిక్ ప్లేసుల్లో రాకూడదు. వచ్చినా సరే ఎలాంటి న్యూసెన్స్ చేయకూడదు. చేస్తే ఈ డ్రోన్ నిఘా ఇతరత్ర యాక్టివిటీస్ తోటి వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మరొకసారి హెచ్చరిస్తాం. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం 3వ డివిజన్ సుబ్బారావుపేట, కృష్ణుడి వీధి, గాజులవారి వీధి, సాయిబాబా గుడి వీధిలో ఉన్న అర్హులకు